తీస్తూనే ఉంటాడు. అయితే ఈ విశ్వాసానికి కర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. మనకు వాక్యం తెలిసినట్లుగా విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. మనం పందెపు రంగంలో ఉన్నాము, పరిగెత్తుచున్నాము గురి వద్దకు. ఆ గురి ఏంటిదంటే ఆ మహాలోకము, పరలోకము లేదా నిత్య జీవం. కనుక ఈ లోకంలో మనము ప్రయాణికులుగా ఉన్నాము, యాత్రికులుగా ఉన్నాము, పందెపు రంగంలో ఉన్నాము. అయితే ఆ యొక్క విశ్వాసము మనకు ఎంత ప్రాముఖ్యమైంది, మరి అది ఎప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. మనలను మనం కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుందంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అంటుంటుంది. ఒకవేళ మీరు విశ్వాసము గలవారై లేనట్లయితే మీరు భ్రష్టులని అంటాడు. కనుక మనకు విశ్వాసం గలవారై ఉన్నామో లేదో మనలను మనం పరీక్షించుకోవాలట, శోధించుకోవాలనంట. ఇలాగ ఎందుకు అంటున్నాడంటే, దేవుని వాక్యం ఈ విధంగా ఎందుకు చెప్తుందంటే, ఇదే అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ, 2వ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుందంటే, మీరందరూ మా గురించి ప్రార్థన చేయుడి, ఎందుకనగా విశ్వాసము అందరికీ ఏందట. ఇది ఎవరి గురించి చెప్తున్నమాట? అన్యుల గురించి కాదు, సంఘస్థుల గురించే చెప్తున్నమాట. తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు, 2వ పత్రికలో రాస్తూ ఆయన చెప్తున్నాడు ఏమనంటే, ఈ దుష్ట తరం వారి నుండి మేము తప్పింపబడు నిమిత్తము మీరు మా కొరకు ప్రార్థన చేయుడి, ఎందుకనగా విశ్వాసము అందరికీ లేదు అంటున్నాడు. కనుక ఈ విశ్వాసం అనేది అందరికీ ఒకే రకంగా ఒకే పరిమాణంలో ఉండదు. ఆత్మ ఒక్కొక్కరికి ఆ విశ్వాస పరిమాణం అనుగ్రహిస్తుందని రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది అన్నట్లు. ఆ ఆత్మ ఒక్కొక్కరికి విశ్వాస పరిమాణం చొప్పున అనుగ్రహిస్తుంది అనే మాట ఉంటుంది. చదవండి, ఎవరైనా తీసిన. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము అంటాడు అన్నట్లు. దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన ఒక్కొక్కరికి ఈ విశ్వాస పరిమాణ చొప్పున అంటాడు. కనుక అందరికీ ఒకే రకమైన విశ్వాసం ఉండదు, కొందరికి బలంగా ఉంటుంది. అందుకనే బైబిల్లో విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది, గొప్ప విశ్వాసం ఉంది. బైబిల్లో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది, గొప్ప విశ్వాసం ఉన్న భక్తులు కూడా ఉన్నారు బైబిల్లో రాయబడి. కనుక ఈ విశ్వాసం అనేది మనకు తెలిసిన విధంగా ఒక ఆత్మఫలము. మనకు అది తెలుసు కదా, ఆత్మఫలాలు 9. అందులో ఒక ఫలము విశ్వాసం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం. అయితే ఇది ఆత్మ ఫలాల్లో ఒక ఫలము అని మనకు తెలుసు. అదేవిధంగా ఇది ఒక దేవుని వరం అని అంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:8 ఏమంటారంటే, మీరు విశ్వాసము వలనే రక్షింపబడితిరి, ఇది మీ పని కాదు కానీ ఇది మీ వలన కలిగినది కాదు కానీ ఇది దేవుని వరమే. ఈ విశ్వాసం అనేది దేవుని యొక్క వరము అని కూడా బైబిల్ చెప్తుండదు. అయితే ఈ విశ్వాసం అనేది హృదయంలో నుండి వస్తుంది, హృదయానికి సంబంధించింది అని రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంటుంది. ఈ విశ్వాసం అనేది ఇది హృదయానికి సంబంధించినదని ఆ మాట ఉంటుంది. అదేమనగా హృదయమందు విశ్వాసం ఉంచును ఎడల నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో ఎక్కడ విశ్వసిస్తాడంట? హృదయంలో విశ్వసిస్తాడు అన్నట్లు.
హృదయంలో విశ్వసించిన వానికే నీతి కలుగుతుందట. మనుష్యునికి నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించును అంటుంటున్నాడు. కనుక ఈ విశ్వాసం అనేది హృదయానికి సంబంధించినది. కనుక ఈ విశ్వాసము ఇది ఒక దేవుని క్రియ అంటాడు. యోహాను సువార్త 6:29లో ఏమంటారంటే, ఈ శాస్త్రులు పరిసయ్యులు వచ్చి యేసుక్రీస్తుని అంటారు. ఏమని అంటే, అరే మేము దేవుని ఖుషి చేయాలంటే, దేవుని సంతోష పెట్టాలంటే ఏం చేయాలో చెప్పు అంటాడట. అప్పుడు యేసుక్రీస్తు ఇస్తున్న జవాబు ఏంటిదంటే, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అంటాడు. దేవుని క్రియ అంటే ఏంటిదంటే, యేసుక్రీస్తు ఆయన పంపిన వాని యందు అనగా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని అంటారు. కనుక ప్రియమైన వారులారా, మనం లేదా ఈ యొక్క విశ్వాసం అనేది చాలా అమూల్యమైనది. యాకోబు పత్రిక 2:5లో ఏముంటుందంటే, విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడంటాడు. మనకు ధనము ధాన్యము బంగ్లాలు గాడీలు లేకపోయినా కానీ మనకు గట్టి నమ్మకం విశ్వాసం ఉంటే దేవుని మీద, అది మనకు ఒక ధనము, ఒక భాగ్యం అన్నట్లు. ఎందుకంటే ఈ విశ్వాసం లేదా తుదమట్టుకు ఉంచాలి. ఇది ఒకరోజు ఒక వారము ఒక నెల ఉండేది కాదు. ఇది జీవితాంతము మనం ఈ విశ్వాసము కలిగి ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. కనుక ఈ విశ్వాసము గురించి బైబిల్ అనేక సత్యాలు చెప్తుంది. కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. మూడు విషయాలు మనం ధ్యానించుకుందాము. ఒకటి ఏంటిదంటే, ఇశ్రాయేళ్లకు పాత నిబంధనలో ఇశ్రాయేళ్లకు ఉన్న విశ్వాసం ఎలాంటిది, మళ్ళా కొత్త నిబంధనలో భక్తులకున్న విశ్వాసం ఎలాంటిది, యేసుక్రీస్తు కాలంలో ఉన్న విశ్వాసం, యేసుక్రీస్తు కాలంలో విశ్వాసం గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పాడు, అదొకటి చూద్దాము. తర్వాత మూడోది ఏంటిదంటే, మనకున్న విశ్వాసం ఎలాంటిది, చివరిగా మనకున్న విశ్వాసము ఎలాంటిది మళ్ళీ చెప్తాను. మొదటిది ఏంటంటే, ఇశ్రాయేళ్లకున్న విశ్వాసం ఎలాంటిది, భక్తుల విశ్వాసం ఎలాంటిది, యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్వాసం గురించి ఏమి బోధించాడు, నాలుగవది మనకుంటున్న విశ్వాసము ఎలాంటిది. ఎందుకంటే మన అంశం ఏంటిది, ఏది నిజమైన విశ్వాసం, అవునా కదా, ఏది నిజమైన విశ్వాసము. కనుక ఇప్పుడు మనం చూస్తాం, పాత నిబంధనలో లేదా ఈ ఇశ్రాయేళ్లకు ఉంటున్న ఒక రోగం ఉంటుంది, ఒక జబ్బు ఉంటుంది అన్నట్లు. ఆ రోగం ఏంటిదో మనం చూద్దాం. ఆ రోగం మనకుందా మనం చూద్దాం. ఈ దేవుడు లేదా మోషేకి చెప్తాడు, అరే నువ్వు వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి, వాళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ ప్రార్థనలు నేను వినలేకపోతున్నాను, వాళ్ళని విడిపించాలని ఉంది, నువ్వు వెళ్ళి ఫరో దగ్గరికి వేయి అంటే, ఈ మోషే అంటున్న మాట ఏంటిదో చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం, నిర్గమకాండం 4వ అధ్యాయం 1వ వచనం. అందుకు మోషే ఏంటట, ఓళ్ళు నమ్మరట, ఇశ్రాయేల్ ప్రజలు నమ్మరు అంటున్నాడు. వారు నన్ను నమ్మరు, నా మాట వినరు అంటున్నాడు. అది 3:18, దాని పక్క పంటున్న పేజీలో చదవండి. 3:18. ఇది ఎవరు అంటున్నారు, దేవుడు లేదా మోషతో అంటున్నాడు, అరే నీ మాట వింటారు నువ్వు అంటని. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, నా మాట వినరు, నా మాట నమ్మరు అంటున్నాడు. అప్పుడు దేవుడు లేదా ఆయనకు ఒక మంత్రం సూచిస్తాడన్నట్లు, ఒక సూత్రం సూచిస్తాడన్నట్లు. అరే సరే, మరి నీ మాట నమ్మరు అంటున్నావు కదా, మరి నమ్మేటట్లు నేను ఒక అద్భుతం చేస్తానే అని అంటాడు. అప్పుడు 5వ వచనం చదవండి, 4వ అధ్యాయం 5వ వచనం. ఏంటట అంటే, ఒక సూచక్రియ చూపిస్తే అరే నమ్ముతారు రా పో అంటనే అన్నాడు అన్నట్లు దేవుడు. ఇప్పుడు 8వ వచనం చదవండి, 8వ వచనం.
మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచన బట్టి వినకపోయిన ఎడల, అంటే ఇప్పుడు ఎన్ని సూచక్రియలు చేయమన్నాడు? 2 చేయమన్నాడు. అంటే మొదటి చేస్తే నమ్మకపోతే రెండోది చేయి అన్నాడు. ఈ రెండోది కూడా చేస్తే నమ్మకపోతే మూడోది చేయమంటున్నాడు. చూడండి 9వ వచనం. ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెనని, అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను. ఇది 3వ సూచక్రియ. అంటే ఇప్పుడు ఈ ఇశ్రాయేలులకు ఉంటున్న జబ్బు ఏంటిదంటే, రోగం ఏంటిదంటే, ఏదన్నా కండ్లతోటి చూస్తే కానీ నమ్మరు. మరి మనం ఎట్లున్నామో ఆలోచించాలి. దేవా ఇది చేస్తే కానీ నేను నమ్మా, నాకు పాస్పోర్ట్ ఇస్తే కానీ నేను నమ్మా, నాకు వీసా వస్తే కానీ నేను నమ్మా, నాకు జాబ్ ఇస్తే కానీ నేను నమ్మా అని అంటున్నామా ఆలోచించాలి. అయితే ఇప్పుడు వాళ్ళ సంగతి ఏమైందో లాస్ట్ 2 వచనాలు 29, 30 చదవండి. జనుల ఎదుట ఆ సూచక క్రియలు చేయగా, ఎప్పుడు నమ్మిరట? ఇది అలాకుంటున్న రోగం అన్నట్లు, అలాకుంటున్న జబ్బు అన్నట్లు. ఏంటంటే ఏదైనా కళ్ళతోటి చూస్తే కానీ నమ్మరు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఈ రోగం యాడదాకా వచ్చిందంటే భక్తులకు కూడా అట్లనే ఉన్నాయి అన్నట్లు. అందరు భక్తులకు లేదు, కానీ దేవుడు లేదా ఇట్లనే మోషేను వాడుకున్నట్లుగా ఇంకొక భక్తుడిని వాడుకోవాలని చూస్తాడు దేవుడు. ఆ భక్తుడి దగ్గరకు వచ్చి చెప్తాడు, బలాఢ్యుడైన శూరుడా అని చెప్పంగానే ఆయన నేనేం బలాఢ్యుడు, అసలు మాకు దేవుడు మాతో ఉంటే ఈ గతి పడుతుండేనా అని అంటాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడో చూద్దాం, ఆయనకి ఏం రోగం ఉందో చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. నువ్వు భలే అంటున్నావు, కానీ అసలు దేవుడు మాకు తోడై ఉంటే మా గతికి ఇట్లుంటుండే అని అంటాం. మనం కూడా అంటాం కదా, ఏం దేవుడు అసలు నువ్వు నాకు తోడై ఉన్నాడని అనుకుంటే ఏమో నా గతికి ఇట్లెందుకు అవుతుండే అంటాం. దేవుడినే ప్రశ్నిస్తామంట. దేవుడి దగ్గర దేవుడు పరీక్ష పెడితే మనం పరీక్షలో పాస్ అవ్వాల్సిన వారం. మనం పరీక్ష రాసి పాస్ అవ్వాలా దేవుని దగ్గర. కానీ వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, వీళ్ళు దేవునికే పరీక్ష పెడతా అంటున్నారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళట, ఎంత పెద్దోళ్ళు, ఎంత గొప్ప వాళ్ళు అంటే వీళ్ళు దేవునికే పరీక్ష పెడుతున్నట్టు. అయితే 17వ వచనం చదవండి, 6వ అధ్యాయం 17వ వచనం. మళ్ళీ చదవండి అమ్మా. అందుకు అతడు నా ఎడల, అంటే నువ్వు నిజంగా నా ఎడల కృప చూపిస్తావు, దయ చూపిస్తావు, నన్ను వాడుకుంటావు అని అనుకుంటే, నిజంగా నువ్వు నాతోటే మాట్లాడుతున్నావు దేవుడేవా అని నేను నమ్మాలంటే ఏమంటున్నాడు ఈయన ఎవరన్నట్లు? దేవుని భక్తుడు అన్నాడు. దేవుడు వాడుకోవాల్సిన పాత్ర, దేవుడు వాడుకోవాలని ప్రయత్నిస్తున్న దైవజనుడు అన్నట్లు, భక్తుడు అన్నాడు. ఈయన ఏమంటున్నాడంటే, అసలు నిజంగా నువ్వు నన్ను వాడుకుంటావు, నువ్వు నాకు తోడై ఉంటావు అంటే దాని గ్యారెంటీ ఏంటంటే ఒక సూచక క్రియ చూపించు అంటున్నాడు అన్నట్టు. ఇప్పుడు చూడండి 36వ వచనం చదవండి, 36వ వచనం 40వ వచనం. అప్పుడు గిద్యోను ఇప్పుడు ఈయన దేవునికి పరీక్ష ఏం పెడుతున్నాడు తెలుసా? అరే నేను ఒక గొర్రెబొచ్చ లేదా వాకిట పెడతా, అయితే ఆ గొర్రెబొచ్చ అంతా పచ్చి కావాలి, తక్కిందంతా ఎండి ఉండాలి. పొద్దున వరకు, పొద్దున లేసే వరకు ఎట్లుండాలంటే ఖాళీ గొర్రెబొచ్చే
పచ్చిగా ఉండాలి, నీళ్ళతో నిండి ఉండాలా, తక్కిందంతా ఎండి ఉండాలంటాడు. అది దేవుడు చేస్తాడు. అది చేసిన తర్వాత ఏమంటాడు, ఏ సార్ ఒకసారి ఇంకా నాకు నమ్మకం కుదురుతలేదు, నీ మీద నాకు విశ్వాసం కుదురుతలేదు, మళ్ళీ ఒకసారి చెయ్యో అని అంటాడు అన్నట్లు. అది ఏం చేస్తాడంటే రివర్స్ చేస్తాడు. ఇప్పుడు ఇట్లా కాదు, ఇప్పుడు గొర్రె బొచ్చు ఏమో ఎండి అయి ఉండాలా, ఇక తిరుగులంతా ఏమై ఉండాలా, వర్షం పడి ఉండాలి. అది చూడండి 39:40 చదవండి. ఇక నువ్వు కోపపడకు, ఇక ఊకుకి అడుగుతున్నాడని కోపం తెచ్చుకోకు దయచేసి. ఒకటేసారి నీకు చెప్తున్నా, ఒకటేసారి చేతి అంటే నాకు నమ్మకం పుడుతుంది, నువ్వు నాకు సహాయం చేస్తావని. ఏంటట ఇంకొక మారే, మనం కూడా అదే అంటాం, దేవా ఒక్కసారి చెయ్యి అంటాడు. ఈ ఒక్కసారి ఎత్తి అంటే నేను నిన్ను దేవుడాన్ని నమ్ముతా అంటాడు. అయితే చదవండి. ఇప్పుడు రివర్స్గా చెప్తున్నాడు, రివర్స్ గేర్లో వచ్చేసాడు అన్నట్లు. అంటే బొచ్చు ఎండాలా, తిరగాల, పచ్చిగా ఉండాలి. అది కూడా దేవుడు చేసి చూపిస్తాడు, అయితే ఇప్పుడు మనం పాత నిబంధనలో బాగున్నాయి, మనకు సమయం లేదు. ఈ 2 భక్తులు చూపించాను. ఈ రోగం ఎంతవరకు వచ్చిందంటే యేసుక్రీస్తు కాలం వరకు వచ్చింది అన్నట్లు. యేసుక్రీస్తు ప్రభుల వారు బోధ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అట్లనే ఉన్నది. ఎవరి పరిస్థితి? ఇశ్రాయేళ్ల పరిస్థితి అట్లనే ఉన్నది, ఆ సమాజం పరిస్థితి అట్లనే ఉన్నది. ఈ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏమంటున్నాడో మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, 30వ వచనం, ముందు 14వ వచనం చదవండి. యోహాను సువార్త యేసు చేసిన సూచక క్రియలను చూసి ఒక టైటిల్ ఇచ్చేసిండ్రు అన్నట్లు. ఇప్పుడు వాళ్ళు ఏం చూసిండ్రు? సూచక్రియలు చూశారే, ఈయన మనకుంటే మంచిగా ఉండొచ్చు, ఈయన రాజుగా చేద్దామంటే 15వ వచనంలో ఉంటుంది. అర్థమైంది? అరే అసలు ప్రవక్త అంటే గిట్లు ఉండాలా, ఇంత మంచి అది చేస్తున్నాడు ఈయన ప్రవక్తనే అంటని ఆయనకు టైటిల్ ఇచ్చేసి. ఇప్పుడు 30వ వచనం చదవండి. ఇప్పుడు ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏమంటున్నారంటే, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, బాగా బోధ చేస్తున్నావు, ఏదో బోధ చేస్తున్నావు, చనిపోయిన తర్వాత జీవితం ఉందని, పునరుత్థానం ఉందని, మరి నువ్వు బాగా పెద్ద బోధలు చేస్తున్నావు కదా, మరి మేము నిన్ను నమ్మాలంటే మరి నువ్వు మాకేం చూపిస్తావు చెయ్యి అని అంటున్నట్టు, ఆయనకు ఛాలెంజ్ చేస్తున్నట్టు. 30వ వచనం చదవండి. వారు అట్లయితే మేము చూచి ఏమట చూస్తేనే కానీ మా క్వాలిఫికేషన్ ఏమనుకుంటున్నారు? మమ్మల్ని ఏమనుకుంటున్నావు నువ్వు? మేము మామూలు వాళ్ళం కాము, మా క్వాలిఫికేషను, మా బలము మాదేంది మీకు తెలియదు నీకు. మేము చూచి నమ్మునట్లు, మేము చూచి విశ్వసించుటకు. వాళ్ళు ఎట్లా విశ్వసిస్తారట? చూచి విశ్వసిస్తారట. మేము చూచి విశ్వసించున్నట్లు నువ్వు ఏ సూచక క్రియ చేస్తావో చేయి అంటున్నారు అన్నట్లు. మేము నిన్ను విశ్వసించాలంటే మామూలు విషయం కాదు, మేము మామూలు వాళ్ళం కాము, మేము ఉట్టిగానే అగధములు కాము అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, మేము చూచి విశ్వసించున్నట్లు నీవు ఏ సూచక్రియ చేస్తేదో చేయి అంటాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా వాళ్ళు చాలా వేధించారు. ఈ శాస్త్రుల పరిస్థితులు చాలా బాధ పెట్టారు. అదే ఒక పేజ్ వెనక తిప్పాడు. 2వ అధ్యాయం 18వ వచనం, 22వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం. కాబట్టి యూదులు, మళ్ళా ఇక్కడ యూదులు, నువ్వు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియ మాకు చూపేదవని ఆయనను అడగగా ఏమడుగుతున్నారు? మళ్ళీ వీళ్ళకి ఏం రోగం ఉన్నది? సూచక్రియలు చూసే రోగం ఉంది అన్నాడు. అంటే వీళ్ళు చూస్తే కానీ, కళ్ళతోటి చూస్తే కానీ నమ్మరు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సూచక్రియ చూపించి
ఆ సూచక్రియను వాళ్ళు ఎప్పుడు నమ్మినరట? 22వ వచనం చదవండి. ఆయన మృతులలో నుండి లేచి ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు నమ్మిండ్రు? అప్పటికప్పుడు నమ్మలేరు. ఎప్పుడు నమ్మిండ్రు? ఆయనను చూసినాక నిజంగా లేచిన తర్వాత నమ్మిండ్రు అన్నట్లు. ఇప్పుడు 11వ వచనం చదవండి. 11వ వచనం, అదే 2వ అధ్యాయం 11వ వచనం. అక్కడ కూడా ఏం చేసిండట? సూచక్రియ చేస్తేనే వాళ్ళు విశ్వసించిండ్రట. అంటే ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ ఇశ్రాయేళ్లకు ఉంటున్న రోగం జబ్బు ఏంటిదంటే సూచక్రియ చూస్తే కానీ నమ్మరు. ఇది మనకు తేలిపోయింది. ఇంకొక మాట చూద్దాం, ఇంకా మన విశ్వాసం ఇంకా బలపడాలంటే 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 48వ వచనం. యోహాను సువార్త 4వ. యేసు ఇక్కడ ఒక శతాధిపతి వచ్చి ఆయన యొక్క దాసుడు బాగలేదని రిక్వెస్ట్ చేస్తే ఆయన అంటున్న మాట చూడండి. యేసుక్రీస్తు ఆవేదనతో, దుఃఖంతో, వేదనతో అంటున్న మాట ఏమంటుందో చూడండి. సూచక క్రియ మహత్కార్యము చూడకుంటే ఏందట? ఇలాగ ఉంటున్న క్వాలిఫికేషన్ ఏంటంటే, సూచక్రియము మహత్కార్యము చూడకుంటే వీళ్ళు ఎంత మాత్రము నమ్మరు అంటున్నాడు. ఇది ఉంటున్నది ఎవరి పరిస్థితి? ఇశ్రాయేళ్ల పరిస్థితి, యూదుల పరిస్థితి, సద్దూకైల పరిస్థితి, శాస్త్రుల పరిస్థితుల పరిస్థితి. అసలు దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ సూచక్రియలు ఎందుకు చేయించాడంటే, ఆయనను లేదా దేవుని కుమారుడని అంగీకరించాలని ఈ సూచక్రియలు చేశాడు. ఆ మాట ఎక్కడ ఉంటుంది అంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనంలో, మరియు ఆయన అనేకమైన ఇతర సూచక్రియలు వారి ఎదుట చేశాను కానీ అవన్నీ ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. ఓకే, కానీ కొన్ని ఎందుకు రాశాడంటే ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన సూచక్రియలు ఇంత అంత కావు. కానీ ప్రాబ్లం ఏడొచ్చిందంటే, యేసుక్రీస్తుకు దుఃఖం ఏడగలిగిందంటే, అన్నీ చేసినా కానీ ఆయనని ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా నమ్మలేరు. అందుకనే 31వ వచనంలో ఏముంటుందంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన యందు జీవం పొందునట్లు ఇవి వ్రాయబడేను. ఎందుకు రాయబడ్డాయట ఇవి? యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. ఎట్లా నమ్మాలా? ఏమని నమ్మాలా? ఈ యేసు ఎవరంటే మరియ కుమారుడు కాదు. ఈ యేసు ఎవరంటే యోసేపు కుమారుడు కాదు. ఈ యేసు ఎవరంటే వాళ్ళ అన్నదమ్ముల అన్నగాడు. మరి ఎట్లా నమ్మాలా? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన యందు జీవం పొందునట్లు ఇవి రాయబడ్డాయి. అవి ఆ సూచక్రియలన్నీ రాస్తేనట 25వ వచనం చదవండి, యోహాను సువార్త ఆఖరి వచనం. ఈ భూలోకం కూడా సరిపోదట, ఈ పుస్తకాలే నిండిపోతుండే అట. వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల ఈ భూలోకం అంతయు సరిపోదని నాకు. అయితే అసలు ఈ సూచక్రియలు దేవుడు ఎందుకు చేయించిండంటే, యేసుక్రీస్తు ద్వారా ఆయనను దేవుని కుమారుడిగా నమ్మాలని, మరియ కుమారుడిగా, యోసేపు కుమారుడిగా నమ్మాలని కాదు, లేక ఎక్కువ అద్భుతాలు చేయే మనిషిగా నమ్మాలని కాదు. ఆయన దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మడానికి చేశాడు. కానీ చివరికి యేసుక్రీస్తుకు మిగిలింది ఏందో తెలుసా? చాలా బాధాకరమైన, చాలా అంటే చాలా దుఃఖంతో మాట్లాడతాడు ఆయన. యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో ఏముంటుందంటే, ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. ఏవట? 12వ అధ్యాయం 37వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి
వెళ్ళి వారికి కనబడకుండా దాగుకుండెను. ఆయన వారి ఎదుట, ఆయన అనగా యేసుక్రీస్తు వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. విశ్వాసం ఉంచలేదు కనుక సూచక్రియ వలన విశ్వాసము బలపడదని తేలిపోయింది. అవునా కాదా? ఒకవేళ నిజంగా సూచక్రియ వలన విశ్వాసం పెంపొందుదా అంటే మరి వాళ్ళు విశ్వసించాలి కదా. ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు విశ్వాసం ఉంచాలి కదా. కానీ వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి అని అంటది. కనుక ప్రియమైన వారులారా, మనకు దీని వలన తెలుస్తున్నది ఏంటంటే ఈ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేళ్లకు ఉంటున్న విశ్వాసము అలాంటిది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ కొత్త నిబంధనలో వచ్చేసరికి దాన్ని ఒక మార్పు తెచ్చేశాడు. ఆ మార్పు ఏంటిదంటే, యేసుక్రీస్తు అన్న మాట ఏంటిదంటే చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం, 27వ వచనం, 29వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం, 27వ వచనం, 29వ వచనం. చదవండి. ఇప్పుడు వీళ్ళు చూసిండ్రు కదా, మరి పక్కపంట వాళ్ళు అయితే చూసిండ్రు కదా. వాళ్ళు ఏమంటున్నారు? అరే మేము యేసుక్రీస్తుని చూసినాము, నువ్వు నమ్ము అంటే ఆయన ఏమంటున్నాడు? మీరు చూస్తే సరిపోయినా నేను వేసుంటాను తెలుసా? నేను నా సొంతం ఏలు పెట్టి కళ్ళారా చూసి ముట్టి పెట్టి చేస్తే అన్ని టెస్టులు చేసినా కూడా అప్పుడు నమ్ముతా అంటున్నాడు. ఏమాట ఎట్లున్నారు మనం? చదవండి అది. ఎటువంటి విశ్వాసం ఉంది ఆయనకు? నేను నమ్మని అంటున్నాడు. ఎట్లా? నేను చూడాలా, పెట్టాలా, చూడాలా, అన్నీ చూడాలి. ఇప్పుడు 27వ వచనం, 29వ వచనం చదవండి. ఎట్లానట? ఇప్పుడు ఇవన్నీ అడిగేటోడు వాళ్ళు అన్నట్లు విశ్వాసే చెప్పండి ఎవరు? ఇవన్నీ అడిగేటోళ్ళు ఈ క్వాలిఫికేషన్ గల వ్యక్తులు వాళ్ళు అన్నట్లు విశ్వాస నేను కాదు చెప్తున్నది. ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. అవిశ్వాసవి గాక ఉండు అంటున్నాడు. ఇప్పుడు కింద ఏమంటాడు 29వ వచనంలో? యేసు నీవు నన్ను చూచి నమ్మితివి. ఇప్పుడు ధన్యులు ఎవరు? ఆశీర్వదింపబడవారు ఎవరంటే నువ్వు నేను. మనం యేసుక్రీస్తును చూడకుండా నమ్ముతున్నాము. మనం యేసుక్రీస్తును చూడకుండా నమ్ముతున్నాము. మనం ధన్యులం. ఆయన చూసి కూడా నమ్మలేడు అన్నాడు. అందుకనే ఆయనకు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే నువ్వు అవిశ్వాసివి గాక విశ్వాసివై జీవించు అన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రూల్ చేంజ్ చేశాడు అన్నట్లు. ఇప్పుడు నిజమైన విశ్వాసం ఏది? నిజమైన విశ్వాసం అంటే చూచి నమ్మడమా, చూడక నమ్మడమా? చెప్పండి. మరి మనం అడుగుతామా? దేవా ఇది చేస్తే అడ్మిషన్ వస్తే నేను నిన్న నమ్ముతా, నాకు పాస్పోర్ట్ వస్తే నమ్ముతా, అడ్మిషన్ ఇస్తే నమ్ముతా, నాకు వీసా తగిలితే నువ్వు నిజంగా దేవుడు అని నమ్ముతా. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అన్నాడు. అందుకనే విశ్వాసం వెల్లడి అయ్యేంత వరకు దేవుడు ఈ విధంగా చేశాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 నుంచి 26 వరకు మనం చదువుకుందాం. విశ్వాసము వెల్లడి కాక మునుపు విశ్వాస మూలమున మనం నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు యొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు కూడా ఆయన. 26వ వచనం.
అంటే 25వ వచనంలో ఏముంటుంది అంటే విశ్వాసం వెల్లడి అయింది. అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఈ ధర్మశాస్త్రం అనేది లేదా, ఈ ధర్మశాస్త్రం అనేది ఒక టార్చ్ లైట్ అన్నట్లు. చీకటి ఉన్నది, దూరంన వెలుగు కనబడుతుంది, ఎక్కడో దూరంన వెలుగు ఉన్నది, కానీ మధ్యలో చీకటి ఉన్నది. ఈ చీకటి దాటిపోవాలంటే ఒక టార్చ్ లైట్ కావాలి, చిన్న లైట్ కావాలి. ఈ చిన్న లైట్తో నడుచుకుంటా వెళితే ఈ చీకటి దాటితే మనకు గొప్ప వెలుగు కనబడుతుంది. ఆ గొప్ప వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి చేరాలంటే ఈ ధర్మశాస్త్రం అనేది ఒక టార్చ్ లైట్ లెక్క దేవుడు వాడిండు అన్నట్టు. ఇదంతా ఫోకస్ అంతా ఎవరి మీదకి ఉన్నదంటే యేసుక్రీస్తు మీదకే ఉన్నది ఫోకస్ అంతా. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అనేది ఎటువంటిది అంటే దీన్ని ఇంకా మంచిగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఈ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కదా, ఈ సీసీటీవీ కెమెరాలు పని ఏం చేస్తాయంటే మనకు దొంగ ఎవరు దొంగతనం చేసిందో చూపిస్తుంది అంతే. కానీ దొంగను పడుతుందా? దొంగను పడుతుందా? పట్టది. అది ఏం చేస్తుంది, దాని లిమిటేషన్ ఎంతవరకు అంటే ఎవరు దొంగ అనేదే నీకు చూపిస్తుంది. తర్వాత పని వాళ్ళు చేయాలా, నువ్వు చేసుకోవాలన్నట్టు. అట్లనే అది యేసుక్రీస్తు యొద్దకే నడిపిస్తుంది. మందు ఎవరి దగ్గర ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉన్నది. ఇంకా దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఈ పాథాలజికల్ ల్యాబ్లకు వెళ్తే మన రక్త పరీక్ష చేస్తారు కదా, రక్త పరీక్ష ల్యాబ్ చేస్తారు కదా, ల్యాబ్లకు వెళ్తే ఆ రక్త పరీక్ష చేసిన తర్వాత రిపోర్ట్ వస్తుంది కదా, ఆ రిపోర్ట్ ఏం చూపిస్తుంది, నీకు రోగం ఉందా లేదా అనేది చూపిస్తుంది. కానీ రోగం ఉంటే రోగానికి నివారణ ఎవరు చేస్తారు? డాక్టర్ చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చూపిస్తాడు. అట్లనే ఇప్పుడు డాక్టర్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అర్థమైందా? కనుక ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఈ విశ్వాసము మరి మనము విశ్వాసం వలన జీవించాలా, విశ్వాసంలో నడవాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో మనము సాతాను ఎదిరించాలి, విశ్వాసంతో ఈ లోకాన్ని జయించాలి, విశ్వాసం కలవారై మృతి పొందాలి. చివరికి మనం విశ్వాసం గలవారై మృతి పొందాలి. ఆ మాట చూద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము పొందకపోయినను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద యాత్రికులను పరదేశులమై ఉన్నామని ఒప్పుకొని ఏం గలవారై మృతి పొందారు? విశ్వాసం గలవారై మృతి పొందాలి. చివరి మట్టుకు ఊపిరి ఆఖరి శ్వాస మట్టుకు మనకు విశ్వాసము ఉంచుకోవాలి. విశ్వాసం కొరకు మనము బాగా పోరాడాలి. అందుకనే ఈ విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే సాతాను లేదా నిన్ను విశ్వాసం నుండి దూరం చేయడానికి, విశ్వాసం నుండి తొలగింపడానికి చాలా ప్రయత్నం చేస్తుంటుంది. అది మనం చూసి ముగించుకుందాం. అయితే ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలనేది చాలా ప్రాముఖ్యమైనదని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే చూడండి, 2వ తిమోతి పత్రిక 4:7 ఏముంటుందంటే ఏం కాపాడుకున్నాడట? ఏం కాపాడుకున్నాడు? ధనం కాపాడుకున్నాడా? బంగ్లా కాపాడుకున్నాడా? ఏం కాపాడుకున్నాడు? విశ్వాసమును కాపాడుకుంటుని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసము కాపాడబడాలి. ఇంకా పక్క పేజీలో ఏముంటుందంటే 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవము చేపట్టుము అంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాట ఏంటిదంటే ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అంటాడు అన్నాడు. అంటే ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో విశ్వాసం అనేది భూలోకంలో ఉండకుండా చేస్తుంది సాతాను. అది భవిష్యత్ అన్నట్లు. అది యేసుక్రీస్తు ప్రవచనాత్మకంగా చెప్పబడిన మాట. అది లూకాసు వార్త 8:18 ఉంటాడు. ఆయనను మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అంటాడు. కనుక ఈ విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఈ విశ్వాసము మనం అంత చులకనగా తీసుకోవద్దు. అయితే ఈ విశ్వాసము
ఎలాగ పెంపొందిస్తుంది అంటే ఈ శిష్యులు వచ్చి యేసుక్రీస్తుని అంటాడు ప్రార్థించి ఏమనంటే లూకాసు వార్త 17:5 ఏముంటుంది అంటే మా విశ్వాసము వృద్ధి చేయమని ప్రార్థన చేస్తారు యేసుక్రీస్తు దగ్గర. ఈ విశ్వాసం ఎలాగ వృద్ధి కలుగుతుంది అంటే వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు మాటను బట్టి కలుగును. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అదేవిధంగా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన యందు జీవం పొందినట్లు ఇవి రాయబడింది. అంటే యేసుక్రీస్తు యొక్క మాటలను మనం నమ్మాలి. అందుకనే మనకందరికీ తెలిసిన మాట ఏంటిదంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దాని తర్వాత ఏమంటాడంటే ఆయన యొద్దకు వచ్చువాడు తాను ఉన్నానని ఫస్ట్ ఏంటంటే తాను ఉన్నానని నమ్మవలెను, తన్ను అడుగువాడికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా అంటాడు. అంటే దేవుడు ఉన్నాడని నమ్మాలి, దేవుడు ప్రార్థన చేస్తే మన ప్రార్థన విని మనకు ఫలం దయచేవాడని కూడా నమ్మాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాట ఏంటిదంటే మరి నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఆయన ఏమంటాడు ఆ పిల్లవాడు తండ్రి నాకు అపనమ్మకం లేకుండా చూడుము అంటాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సాధ్యం. కనుక ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అయితే 2-3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఈ విశ్వాసాన్ని నుండి తొలగిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ విశ్వాసం మనం ఎట్లా కాపాడుకోవాలో అది చెప్పి నేను ముగిస్తాను. అది 1 తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రికలు ఉంటాయి, మనం త్వరగా చేసుకొని ముగించుకుందాం. అదేంటంటే మొట్టమొదటిది 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు గలవాడవై ఇక్కడ తిమోతికి ఒక మంచి మనస్సాక్షి ఉన్నదట. అంటే మనకు ఉండవలసిన మంచి మనస్సాక్షి ఉంటే మనకు విశ్వాసం ఉన్నట్లు. కానీ ఈ మనస్సాక్షిని తప్పించడానికి మనలను అవిశ్వాసంలోనికి నడిపిస్తారు. చూడండి, అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి, ఎట్టి మనస్సాక్షి మంచి మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. కనుక ఇదొక డేంజర్, ఫస్ట్ డేంజర్ జోన్. ఓకే, ఏంటంటే మంచి మనస్సాక్షి నుండి మనం మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలి, దాని నుండి తొలగిపోవద్దు. ఇది నెంబర్ 1. రెండోది మనం చూద్దాం. రెండోది ఏంటంటే 4వ అధ్యాయం, అదే ఎదురుగున్న 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన 2 విషయాల యందు విశ్వాసం ఇస్తారట. మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందు లక్ష్యముస్తారు, అంటే పట్టించుకుంటారు, శ్రద్ధ వహిస్తారు. ఈ కడవరి కాలంలో ఇప్పుడు మనం అదే కాలంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారట, మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఇది రెండవ డేంజర్ జోన్ అన్నట్లు. ఇది ప్రమాదం అన్నట్లు. ఏంటంటే మనకుంటున్న విశ్వాసం నుండి మనలను భ్రష్టత్వానికి నడిపిస్తారు, మనకు విశ్వాసం లేకుండా చేస్తారు. ఇది రెండోది. మూడోది చూద్దాం. మూడోది ఏంటంటే 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనాను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అంటే ఒక విశ్వాసి అన్నవాడు తన ఇంటి వారిని తన ఇంటి వారిని బాగా విశ్వాసంలో కాపాడుకోవాలి. ఇక్కడ ఏమంటాడు, ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల అంటే సాతాను బారి నుండి తప్పించాలి, శోధనల నుండి తప్పించాలి, తప్పు మార్గంలో నుండి కాపాడుకోవాలి.
వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే, అంటే విశ్వాస భ్రష్టుడై, విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాడై, అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇది 3వ డేంజర్. ఇప్పుడు 4వ డేంజర్ చూస్తాం. 4వ డేంజర్ ఏంటంటే అది 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో పడి తమ్మును తాము పొడుచుకొనిరి. ఇది ఇంకో డేంజర్ అన్నట్టు. ఏంటంటే ధనాపేక్ష, ద మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, అంటే దూరమైపోయి, తొలగిపోయి నానా బాధల్లో పడి తమ్మును తాము పొడుచుకుంటారు. ఇంకొకటి మనం చూస్తాము, అదే 20వ వచనం, 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండాలట. అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండాలి. మనం వీటికి దగ్గరయ్యామంటే మనం విశ్వాస భ్రష్టులము అవుతాము, మనలో ఉన్న విశ్వాసము పోతుంది. ఇక్కడ ఏమంటున్నా అంటే అపవిత్రమైన వట్టి మాటలు, అంటే వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు, విలువలేని మాటలు చెవులు పెట్టద్దు, వాటికి దూరంగా ఉండాలా, దూరంగా వెళ్ళిపోవాలి. ఎవరన్నా వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటే చెవులు పెట్టి వినద్దు, చెవును పారేసుకొని మళ్ళీ ఏమో అంటే వినలేదంట అనద్దు. ఇవన్నీ వేస్ట్ మాటలన్నీ మనం దూరంగా వెళ్ళిపోవాలి. అప్పుడైతే మనం మన విశ్వాసాన్ని కాపాడుకుంటాము. వాళ్ళతోటి నువ్వు చెవు పెడితేవా నీకు ఉన్న విశ్వాసం కూడా పోతుంది, విశ్వాస భ్రష్టులమవుతాం. ఓకే, ఇంకోటి మనం చూద్దాము త్వరగా. 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. కొరుకుపుండు ప్రాకున్నట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హ్యూమనైనను ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించనని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి, అంటే సత్యం అనగా నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము. నేను ఎప్పుడు అంటుంటాము, ఈ బైబిలే సర్వసత్యము, సంపూర్ణ సత్యము, అంతా సత్యము, మొత్తము సత్యము, కేవలం సత్యము, అది నిరంతర సత్యము, అంత్య సత్యము. ఈ బైబిల్ అనేది సర్వసత్యము, సంపూర్ణ సత్యము, అంతా సత్యము, మొత్తము సత్యము, కేవలం సత్యము, సంపూర్ణ సత్యము. కనుక ఈ సత్యం నుండి మనం తొలగిపోవద్దు. సత్యం విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసంను చెరిపేసుకుంటున్నారు, విశ్వాసాన్ని చెరిపేసుకుంటున్నారు. ఈ మాటలు కాక వేరే మాటలు వినొద్దు. ఇందులో ఉన్నదే సర్వసత్యము, సంపూర్ణ సత్యము, అంతా సత్యము, కేవలం సత్యము, మొత్తం సత్యము. ఇందులో లేనిది అంతా అబద్ధము. కనుక ఆ మాట అంతా మనకు మెచ్యూరిటీ ఉండాలి. ఇప్పుడు మీకు తెలియడానికి ఒక మాట చెప్తాను. పోయినసారి క్రిస్మస్ సీజన్లో ఒక దైవజనుడు వచ్చాడు, నేను పేరు చెప్పాను కానీ మా బొంబాయికి ఒక దైవజనుడు వచ్చి, మనకందరికీ తెలిసింది ఏంది, 3 జ్ఞానులు. ఎంతమంది యేసుక్రీస్తుని దర్శించడానికి ఎంతమంది వచ్చారు? 3 జ్ఞానులు వచ్చారు కదా. ఆయన అన్నాడు 4వ జ్ఞాని కూడా ఉన్నాడు, ఆయన రాంగ తప్పిపోయిండు, అయితే యేసుక్రీస్తు శిలువ దగ్గర ప్రత్యక్షమైండని ఏదో బోధ చేశాడు. ఇప్పుడు బైబిల్లో ఉంది, ఎప్పుడైనా విన్నారా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే బైబిల్లో ఉన్నదే సత్యమని మనం నిర్ధారించుకోవాలి. అంత గట్టిగా మన నమ్మకము, విశ్వాసం ఉండాలి. ఇక ఇంకోటి ముందర చూద్దాము. 3వ అధ్యాయం 8వ వచనం. ఎన్నే ఎంబ్రే అని వారు మోషేను ఎదిరించినట్లు వీరిని చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యంను ఎదిరిస్తారు. సత్యంను ఎదిరించే వారికి దూరంగా ఉండాలి. వాళ్ళు అలాంటి వారితో సాంగత్యం చేస్తే మనం ఏమవుతాము? విశ్వాస భ్రష్టులమవుతాము. చివరిగా మనము చూసినట్లయితే ఒక మాట చూసి మనం ముగించుకుందాము. అదేంటిదంటే చూడండి,
మొదటి తిమోతి పత్రిక 3:9 విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. విశ్వాస పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారుగా ఉండాలి. కనుక మన విశ్వాసం ఎలా ఉండాలంటే అచంచలంగా అకుంఠంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా కానీ మనం విశ్వాసం నుండి తొలగిపోవద్దు. చివరిగా మనకందరికీ ఆదరించే ఒక మాట చూసుకొని ముగించుకుందాం. అదేంటంటే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకొని ముగించుకుందాం. మొదటి పేతురు పత్రిక. ఇప్పుడు లోకమందు లేదా ఎన్నో శ్రమలు జరుగుతున్నాయట, అందరికీ శ్రమలు వస్తున్నాయట, అట్లనే మనకు కూడా శ్రమలు వస్తాయట. చదవండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నావని ఎరిగి ఎట్లట విశ్వాసమందు ఎట్లుండాలట? విశ్వాసమందు స్థిరంగా బలంగా ఉండాలి. విశ్వాసమందు మనం ఎలాగా ఉండాలంటే స్థిరంగా బలంగా ఉండాలి. విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించుడు అంటే అపవాదిని ఎదిరించాలి. ఈ నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సత్యకృపా నిధియగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ పడిన పిమ్మట, అంటే శ్రమ వస్తే అది కొంచెం కాలం ఉంటుంది, అది ఎల్లకాలం ఉండదు, అది కలకాలం ఉండదు. ఆ శ్రమ అనేది కొంచెం కాలం, అది కూడా మన మంచి కొరకే వస్తుంది. మనల్ని ఇంకా మంచిగా బంగారం అగ్నిలో పడితే ఏమవుతుంది? మెరుస్తుంది. అట్లనే మన విశ్వాసానికి పరీక్ష కలిగితే మనం మెరుస్తాము. మన విశ్వాసానికి పరీక్ష కలిగితే మనం మెరుస్తాము. అదే ఆ పేతురు పత్రిక 1 అదే వెనక తీయండి. 1వ అధ్యాయం 7వ వచనం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించువారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దేనికంటే అంట బంగారం కంటే విలువైందట విశ్వాసం. మనం అనుకుంటాం అట్లా, మనమే బంగారం కబట్ల 2 తాళాలు 3 తాళాలు వేసేస్తాం. మన విశ్వాసానికి లెక్కన లేదంట. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే బంగారం కంటే అమూల్యమైందట మన విశ్వాసం. చూడండి ఏమంటున్నాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనతకు కారణమగునుగాక. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నీ శ్రేష్టమైన మాటలు, నీ విలువ గల మాటలు, నీ మహత్తు గల మాటలు, నీ శక్తి గల మాటలు, అక్షయ మాటలు, నీ మంచి మాటలు విని ఉన్నాము దేవా. మేము కేవలం వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారుగా ఉండునట్లు మీరు మనం తీర్చిదిద్దండి. నీ వాక్యమనే వెలుగులో, నీ వాక్యమనే అద్దంలో మేము పరీక్షించుకొని మా ప్రస్తుత స్థితిని దిద్దుకొనకు నీవే మాకు సహాయం దయచేయమని మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు పేట ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నాం తండ్రి.